యుద్ధం తర్వాత దెబ్బతిన్న ఇరాన్ దేనికైనా తెగించేందుకు సిద్ధమవుతోందా? హోర్ముజ్ జలసంధిలో అమెరికా యుద్ధ నౌకల్ని లక్ష్యంగా చేసుకోవడానికి ఇరాన్ సూసైడ్ డాల్ఫిన్లను ఉపయోగిస్తోందా? దుబాయ్ ఆయిల్ ఫీల్డ్స్ ని ఎందుకు టార్గెట్ చేస్తోంది? అసలు యుద్ధం ముగించే ఆలోచన ఇరాన్కు లేదా? అమెరికా ఇజ్రాయెల్ కలిసి దాడులు చేశాక ఇరాన్ బాగా నష్టపోయింది. అగ్రరాజ్యానికి గల్ఫ్ దేశాలైన యుఏఈ, సౌదీ, కువైట్, ఖతార్, ఒమన్ లాంటి దేశాలు సహకరించాయన్న కసితో ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు ఆ దేశాలపై దాడులు చేస్తోంది. ఇక కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ఇబ్బందులు పడుతున్నారు. జలసంధిపై పట్టు కోసం డాల్ఫిన్లకు పేలుడు పదార్థాలను అమర్చి వాటిని సముద్రం అడుగున అమెరికా నౌకల దగ్గరకు పంపి పేల్చివేసే వ్యూహాన్ని ఇరాన్ పరిశీలిస్తోంది. ఆ డాల్ఫిన్లను గతంలో రష్యా నుంచి ఇరాన్ కొనుగోలు చేసింది. సముద్రపు సరిహద్దుల భద్రత కోసం డాల్ఫిన్లను యుద్ధ తంత్రంలో వాడుకోవటం అసాధారణమైనదేమీ కాదని రక్షణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఇరాన్ అమెరికా మీద మరొక రకమైన యుద్ధాన్ని ప్రకటించే ప్రయత్నం చేస్తుంది. ఇందులో మొట్టమొదటిది ఏంటంటే కేబుల్ వైర్ను నింపేయడం, లేకుంటే సీ కేబుల్ను విధ్వంసం చేయడం, ఇంటర్నెట్ యుద్ధం సృష్టించడం. రెండవది అమెరికా ఇజ్రాయెల్ అధ్యక్షుడిని చంపే ప్రయత్నం చేయడం. తప్పుకు తప్పు ఎప్పుడు ఒప్పు కాదు, ఇవాళ జరుగుతుందని ఇరాన్ ఇప్పుడు అఫెన్సివ్ ధోరణి పోవడం వల్ల తన మరణ శాస్త్రాన్ని తానే రక్షించుకుంటుంది అంటున్నారు. ఇలా ప్రజలందరినీ జిహాదీ వైపు రెచ్చగొట్టడం, ప్రజలందరినీ జాతీయవాదం వైపు రెచ్చగొట్టడం, మొదటిదాకా పాలకుల మీద ఉన్న మొత్తం అక్కస్ అంతా కోపం అంతా ఒక రకంగా చెప్పినట్టు అమెరికా ఇజ్రాయెల్ రెండు అమెరికా ఇజ్రాయెల్ నాయకత్వాన్ని సమూలంగా మట్టు పెట్టడంతోనే ప్రజల్లో ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం మీద ఏ ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వం అయినా సరే తమ జాతీయవాదంతో అది ఇంకో రకంగా మలుచుకున్నది. కనుక ఇప్పుడు దాన్ని మళ్ళీ రెచ్చగొట్టి ఇరాన్ ఇంకో తప్పు చేస్తుంది. ఏంటంటే ప్రపంచంలో అమెరికాను ఎదుర్కొనే క్రమంలో వాళ్లే ఆత్మహత్య దళాలను తయారు చేసుకోవడం, ఇతర దేశాల మీద పడడం, ఇది తప్పు జరుగుతుంది. మామూలుగా అయితే జంతువులు ఆత్మహత్య చేసుకోవు, కానీ విపరీతమైన ఒత్తిడి, దిగ్భ్రాంతి లేదా బందీలుగా ఉన్నప్పుడు డాల్ఫిన్లు ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా ప్రవర్తిస్తాయి. డాల్ఫిన్లు ప్రతి శ్వాసను స్వచ్ఛందంగా ఆలోచించి తీసుకుంటాయి. తీవ్రమైన మానసిక ఒత్తిడి, బందీ జీవితాన్ని భరించలేనప్పుడు అవి గాలి తీసుకోవటం ఆపేసి నీటి అడుగుకు వెళ్లి అవి ఆత్మహత్య చేసుకుంటాయి. అమెరికా దిగ్బంధనాన్ని ఛేదించలేకపోతున్న ఇరాన్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోంది. మరోవైపు ఈ డాల్ఫిన్లను ఉపయోగించాలని భావిస్తోంది. హర్ముజ్ పై పట్టు ఏమాత్రం సడలినా ఇరాన్ పని అయిపోయినట్లే. హర్ముజ్ జలసంధి ద్వారా వెళుతున్న ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లను కత్తిరిస్తామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. డాల్ఫిన్లను ఉపయోగించడం నమ్మశక్యంగా లేకున్నా ఇది దశాబ్దాలుగా వాడుకలో ఉంది. ఉక్రెయిన్ నుంచి ఇరాన్ సూసైడల్ డాల్ఫిన్లను 30 ఏళ్ల క్రితమే కొనుగోలు చేసింది. ఇప్పుడు రష్యా నుంచి తెప్పించుకున్నట్టు సమాచారం. శత్రువుల నౌకలు, డ్రైవర్లపై దాడి చేసేందుకు రష్యన్ నేవీ సిబ్బంది డాల్ఫిన్లు, ఇతర సముద్ర జీవులకు శిక్షణ ఇచ్చారు. సోవియట్ పతనమైన తర్వాత బడ్జెట్ కోతల వల్ల వాటిలో కొన్నింటిని పర్యాటకులకు ప్రదర్శనలు ఇచ్చేందుకు ప్రైవేటు ప్రాంతాలకు తరలించారు. డాల్ఫిన్ వీపులకు హార్పూన్లను కట్టి శత్రువులకు చెందిన డ్రైవర్లపై దాడులు చేయటం లేదా వాళ్లను నీటి ఉపరితలానికి లాక్కు వచ్చేలా శిక్షణ ఇచ్చారు. ఈ డాల్ఫిన్లు ఆత్మాహుతి దళంలాగా పనిచేస్తాయి. ఓడ బయట భాగాన్ని తాకగానే పేలిపోయే మందు పాత్రలను మోసుకెళ్లి ఆత్మాహుతి దాడులతో శత్రు నౌకలపై దాడి చేస్తాయి. గతంలో రష్యాతో పాటు అమెరికా కూడా సైనిక ప్రయోజనాల కోసం డాల్ఫిన్లకు శిక్షణ ఇచ్చింది. ఉత్తర కొరియా సైతం ఈ పని చేస్తోంది.